సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. యాక్చువల్లీ ఇది బ్లాగ్ కన్నా ఇన్ఫర్మేషన్ వీడియో అనొచ్చు. లైక్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగినారు యూట్యూబ్ అంటే ఎట్లుంటుంది, దాని అల్గోరిథం అండ్ ఆల్. సో దాని గురించి ఈరోజు ఒక వీడియో చేస్తున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హౌ టు గెట్ మానిటైజేషన్ ఇన్ యూట్యూబ్. సో ఈ మొత్తం యూట్యూబ్ అనే సబ్జెక్ట్లో పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వ్యూస్. సో పార్ట్ 2 వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ అండర్ 90 డేస్, అంటే 3 months లోపల మీకు 10 మిలియన్ వ్యూస్ అనేవి రావాలి. అదే 30 seconds వీడియోస్ ఏదైతే మనం చేస్తామో షార్ట్స్ లాగా దానికి. ఇక్కడ నా లాజిక్ సింపుల్. ఈ వైరల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో షార్ట్స్, అవి ఓన్లీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అనేది మనం చేసే వీడియోస్, అంటే మనం ఎంత కన్సిస్టెన్సీగా చేస్తున్నామో, ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 2, నో ర్యాండమ్ కంటెంట్. మీరు ఎప్పుడైతే మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటారో అప్పుడు మీ ఒక కంటెంట్ అనేది క్లియర్ చేసుకోండి. అంటే లైక్ మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ ఇద్దాం అనుకుంటున్నారా, మోటార్ బ్లాగింగ్ ఇద్దాం అనుకుంటున్నారా, ట్రోలింగ్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఏదో ఒకటి క్లారిటీగా తెలుసుకొని ఒక నిచ్ అయితే క్రియేట్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి. దాని మీదనే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అట్లా చేస్తారో మీ యూట్యూబ్కి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సపోజ్ ఈ ఛానల్ దీని గురించి అని చెప్పేసి ఆడియన్స్లో కూడా చూసేటోళ్ళు ఉంటారు. అంటే జనరల్గా కార్స్ చూసేటోళ్ళు ఉంటారు, బైక్స్ చూసేటోళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కార్ వీడియోస్ ఇస్తున్నాను అనుకోండి, నా వీడియోస్ని కార్ ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా అల్గోరిథం అనేది సెట్ అవుతూ ఉంటుంది ఎప్పటికీ. సో అక్కడ మీ టాపిక్ అనేది క్లియర్గా లేకపోతే అల్గోరిథం అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయినప్పుడు మీకు గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా రాదు. సో కన్ఫ్యూజ్డ్ అల్గోరిథం ఈక్వల్స్ టు స్లో గ్రోత్. సో ఇక్కడ మనం ఎంత క్లారిటీగా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అంతే క్లారిటీ తోటి మన వీడియోని అనేది ముందరికి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీ అప్లోడ్ ఈక్వల్స్ టు లాంగ్ టర్మ్ గ్రోత్. స్టెప్ నెంబర్ 3, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఇక్కడ చాలా మంది రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, అల్గోరిథంని సెట్ చేయాలి అని చాలా చెప్తుంటారు. కానీ అట్లేం అవసరం లేదు. మనం పెట్టిన ప్రతి వీడియోని పాస్ట్ వీడియో కన్నా క్వాలిటీగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్వాలిటీ అంటే కెమెరానో, మైకో, లేదా లైట్ సెటప్ అవన్నీ కాదు. క్వాలిటీ అంటే మన కంటెంట్ పరంగా మనం ఎంత అప్డేట్ చేస్తున్నామో, ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నామో, మనం మాట్లాడేది ఆడియన్స్కి ఎంత రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ద ఫైనల్ వన్, సిగ్నల్ ద అల్గోరిథం. ఇక్కడ యూట్యూబ్ అనేది కూడా ఒక మెషినే. దానికి మీరు సిగ్నల్ ఇస్తూనే అది వర్క్ చేస్తుంది. మీరు ఒకవేళ మీ వీడియో అప్లోడ్ చేసేసి దాన్ని ఖాళీగా వదిలేస్తే మాత్రం అది ఏమనుకుంటుంది అంటే మీ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ అనుకొని మీ వీడియోని ముందుకు పుష్ చేయకుండా ఆపేస్తుంది. సో ఇక్కడ మీరు దాన్ని కరెక్ట్గా సిగ్నల్ ఇస్తూ ఉండాలి. అంటే మీ మీ వీడియోకి ఏదైతే కామెంట్స్ వస్తాయో దానికి రిప్లైస్ ఇస్తూ ఉండాలి. లైక్స్, కామెంట్స్కి లైక్ కొట్టడం కానీ, కొత్త వాటికి రిప్లైలు ఇవ్వడం కానీ. ఒకవేళ మీ వీడియోకి కానీ కరెక్ట్గా వ్యూస్ వస్తలేవు అంటే అవి ఈ త్రీ రీజన్స్ వల్ల అవి ఉంటాయి. ఒకటి, మీ థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా లేకపోవడం. సెకండ్, యావరేజ్ వ్యూస్ వస్తున్నాయి కానీ కంటిన్యూ డ్యూరేషన్ లేదు, అంటే ఎండ్ వరకు చూస్తలేరు, అంటే మీ కంటెంట్లో ప్రాబ్లం ఉంది. అంటే క్లియర్గా చెప్పకపోవడం, మీ పాయింట్స్ అనేవి మీరు క్లియర్గా ఆడియన్స్కి చెప్పకపోవడం. అండ్ థర్డ్ వచ్చేసి టాపిక్ అనేది సెర్చ్ డిమాండ్లో లేదని అర్థం. సో అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు వ్యూస్ అనేది కరెక్ట్గా వస్తాయి. సో వీడియోలో చెప్పినట్టు ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే మీ వీడియో అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో మన ఛానల్ కూడా మెల్లమెల్ల గ్రోత్ అవుతున్నది. సో సేమ్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ అనేవి కరెక్ట్గా నా ఛానల్ ఇంప్లిమెంట్ చేసి వీడియోని బూస్ట్ అయ్యేటట్టు చూస్తున్నా. నేను ఫస్ట్ వీడియోకి మ్యాక్సిమం ఒక 150, నార్మల్గా 50 వ్యూస్ టు 100 వ్యూస్ వస్తాయి అనుకున్నా. బట్ డబల్కి త్రిబుల్ వచ్చినాయి, 800 వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్.